నమస్తే మిత్రులారా, ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా లింక్ చూడండి పెట్టాను. ఇందులో 4 శివాలయాల మీద ఐ లవ్ మహమ్మద్ అని రాశారు కొంతమంది దుండగులు. దాని ఆధారంగా 7 అమాయకుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పరిశీలన చేస్తే ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ఇది ముస్లింలు రాసింది కాదు, మహమ్మద్ అనే పదాన్ని వాళ్ళు అలా రాయరని చెప్పి అనుమానం వచ్చి దర్యాప్తుని ఇంకా వేగవంతం చేసి సీసీటీవీ ఫుటేజీలు సంపాదించి అలాగే కాల్ డేటాలు కూడా తీసుకొని దాని ఆధారంగా కూడా చేసిన తర్వాత అసలు దోషులు దొరికారు. వారి పేర్లు చూసినప్పుడు జిశాంత్ కుమార్, ఆకాష్ కుమార్, దిలీప్ కుమార్, అభిషేక్, సారస్వత్. వీళ్ళు ఆ పని చేసింది అంటే ప్రజల మధ్య మతపరమైన చిచ్చులు పెట్టి గొడవలు రేపి ఆ తర్వాత దాన్ని ఓట్ల కోసం ఉపయోగించుకోవడం కోసం ఈ పని వాళ్ళు చేశారు. అమాయకంగా అరెస్ట్ చేయబడ్డ నిర్దోషులు విడుదలయ్యారు. నిష్పక్షపాతంగా దోషుల్ని అరెస్ట్ చేసినటువంటి పోలీస్ అధికారులకి అభినందనలు. నమస్తే మిత్రులారా, ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా లింక్ చూడండి పెట్టాను. ఇందులో 4 శివాలయాల మీద ఐ లవ్ మహమ్మద్ అని రాశారు కొంతమంది దుండగులు. దాని ఆధారంగా 7 అమాయకుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పరిశీలన చేస్తే ఆయనకు ఒక అనుమానం వచ్చింది. ఇది ముస్లింలు రాసింది కాదు, మహమ్మద్ అనే పదాన్ని వాళ్ళు అలా రాయరని చెప్పి అనుమానం వచ్చి దర్యాప్తుని ఇంకా వేగవంతం చేసి సీసీటీవీ ఫుటేజీలు సంపాదించి అలాగే కాల్ డేటాలు కూడా తీసుకొని దాని ఆధారంగా కూడా చేసిన తర్వాత అసలు దోషులు దొరికారు. వారి పేర్లు చూసినప్పుడు జిశాంత్ కుమార్, ఆకాష్ కుమార్, దిలీప్ కుమార్, అభిషేక్, సారస్వత్. వీళ్ళు ఆ పని చేసింది అంటే ప్రజల మధ్య మతపరమైన చిచ్చులు పెట్టి గొడవలు రేపి ఆ తర్వాత దాన్ని ఓట్ల కోసం ఉపయోగించుకోవడం కోసం ఈ పని వాళ్ళు చేశారు. అమాయకంగా అరెస్ట్ చేయబడ్డ నిర్దోషులు విడుదలయ్యారు. నిష్పక్షపాతంగా దోషుల్ని అరెస్ట్ చేసినటువంటి పోలీస్ అధికారులకి అభినందనలు.